నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అరకు నియోజకవర్గ స్థాయి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అల్లూరు జిల్లా అధ్యక్షులు మత్స్యరస విశ్వేశ్వరరాజు, శాసనమండలి సభ్యులు కుంభ రవిబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనలో చోటు చేసుకుంటున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తీసుకున్నామన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి వేదికగా అరకు నియోజకవర్గంలో ఈరోజు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈరోజు జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ గడిచిన సంవత్సర కాలంలో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అరకువేలి వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇది రెండవ కార్యక్రమం. గత వారం రోజుల క్రితం అల్లూరు సీతారామరాజు జిల్లా వేదిక పాడేరులో జరిగింది. ఇది నియోజకవర్గ స్థాయిలో ఈరోజు అరకు నియోజకవర్గం, రేపు మండల స్థాయిలో, అలాగే తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ఎండగట్టే కార్యక్రమం ప్రతి గ్రామాన్ని కూడా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అప్పులు సృష్టించడం చంద్రబాబు నాయుడు గారు, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నారు. ఎన్నో హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రజానీకానికి. రాష్ట్రంలో 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఒకవేళ ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులకి నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరికైనా మీరు నిరుద్యోగ భృతికి ఇచ్చారా? రాష్ట్రంలో దాదాపు రైతులు 54 లక్షల మంది రైతులు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా. కూటమి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా కల్పిస్తున్నారు. ఒక్క రూపాయన ఈరోజు మీరు ఇవ్వగలిగారా? మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మూటలు అయిపోయాయి. అందుకే కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే పేరుతోటి రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యపరచాలని కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రజలు తిరగబడుతున్నారు. ఇవాళ ప్రజల్ని అణచివేయాలని మీరు చూస్తే మహా ఉద్యమమే తయారవుతుంది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ఎన్నికల సందర్భంలో మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటలను నెరవేర్చాలని ప్రభుత్వమైన ఒత్తిడిని తీసుకురావాలనే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ. మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో. భారతదేశ చరిత్రలో ఎన్నికల సందర్భంగా ఒక పార్టీ మేనిఫెస్టో, వారు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చలేనప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు. అలవికాని హామీలు ఇచ్చాడు. 14 లక్షల కోట్ల అప్పులో ఉంది రాష్ట్రం. ఇది మరో శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు అని ప్రగల్భాలు, అబద్ధాలు పలికి రాష్ట్ర ప్రజానీకాన్ని నమ్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు ఇంతకన్నా బ్రహ్మాండంగా అమలు చేస్తానన్న మనిషి రాష్ట్రాన్ని దేశ చరిత్రలో ఒక్క సంవత్సర కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు.